ఈ ప్రపంచం అనేటువంటి ఈ సముద్రం లేక సముద్రం అనే ఈ ప్రపంచం, మన జీవితం అనేటువంటి ఈ చిన్న నావలో, ఈ చిన్న దోణిలో ఎల్లప్పుడూ ఆయన ప్రయాణము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. He wanted to be with us in this small span of your life, which is actually portrayed as a small boat. ఒక చిన్న దోణిగా ఉన్నటువంటి ఈ జీవితానికి ఆయన ఈ నావలో మనతో నిత్యము ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం. Our life span is very small and we are in a heavy storm and Christ is in our boat. ఇది క్రైస్తవ విశ్వాసి నేర్చుకోవాల్సింది. కాబట్టి ఒక పెద్ద తుఫాను ఏర్పడింది. ఈ పెద్ద తుఫాను యేసు ప్రభు దోణిలో ఉండగానే వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిశ్చయముగా ఎమోషనల్ స్ట్రామ్ నీ లైఫ్లో ఉంటుంది, స్పిరిచువల్ స్ట్రామ్ నీ జీవితంలో ఉంటుంది. తుఫాన్ ఉంటుందా అంటే ఉంది. ఎప్పుడు తుఫాన్ వస్తుంది అని అంటే యేసు ప్రభు లేనప్పుడు కాదు, యేసు ప్రభు ఉన్నప్పుడే. దేవుడు మిమ్మల్ని వెళ్ళమనలేదు, లేకపోతే నేను అద్దరికి వెళ్తానని చెప్పలేదు. దేవుడు అంటే ఉన్నాడు, మనము అద్దరికి వెళ్దాం. గ్రేటెస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? ఇది నాన్న అద్దరికి చేర్చటానికై నా నావలో, నా జీవితంలో యేసయ్య ఉన్నాడు. ఎస్, యేసయ్య ఉండగానే దెర్ ఇస్ అ బిగ్ స్ట్రాంగ్. ఇది నాన్న నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్న ఈ కోవిడ్ అనేటువంటి భయంకరమైనటువంటి తుఫాను మన దేశం మీదకి, మన ప్రపంచం మీదకి అది వచ్చింది. డోంట్ ఎవర్ థింక్ గాడ్ ఈజ్ నాట్ విత్ మీ. దేవుడు నాలో లేడు అని అనుకోవద్దు. బట్ గాడ్ ఈస్ టీచింగ్ ఎ లెసన్. ఈజ్ వెరీ పీస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. బయట తుఫానులు ఎప్పుడు వస్తాయి? దేవుడు బయటకు వెళ్ళినప్పుడు కాదు, దేవుడు నీలో ఉన్నప్పుడే. ఇది నా క్రైస్తవ విశ్వాసగా మీకు నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ ఎన్ని చేసినా కూడా అన్లెస్ ది గాడ్స్ ప్లాన్ for your life is accomplished, he'll never take you from this land. ఈ భూమి మీద నుండి నీ జీవితము ద్వారా దేవుడు ఈ భూమి మీద చేయవలసిన సంకల్పాన్ని ఆయన నెరవేర్చేంత వరకు కూడా నిశ్చయముగా ఆయన ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళడం, అది గ్యారంటీ, అది గ్యారంటీడ్. అది ఎందుకనంటే దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను కలిగినటువంటి సంకల్పము సమాధానకరమైనది కానీ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఈవిల్, హానికరమైనటువంటిది కాదు అని దేవుడు అంటూ ఉన్నాడు. సో బయట హాని కనపడతా ఉంది, పెద్ద తుఫాను కనపడతా ఉంది, గమ్యం కనపడటం లేదు, అద్దరి నాకు కనపడటం లేదు. ఐ మీన్ ఇన్ బిట్వీన్, సముద్రం మధ్యలో నిలిచిపోయాను నేను. నా యొక్క ఫిజికల్ ఐస్ తోటి నేను అవతల ఎండను నేను చూడలేను. ఇప్పుడు రేపొద్దున ఈ కోవిడ్ ద్వారా వచ్చేటువంటి పర్యవస్థానాలు ఏంటి అనేటువంటిది ది అదర్ సైడ్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ వన్ థింగ్ ఐ నో, నాకు తెలిసినటువంటి ఒక కార్యం ఏంటి అని అంటే యేసు ప్రభువు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నప్పటికీ కూడా తుఫానులు అయితే గ్యారంటీ ఈ భూమి మీద ఏర్పడుతూ ఉంటాయి. భయంకరమైనటువంటి గ్రేట్ స్టార్మ్స్ అని ఉంది, గొప్ప పెద్ద తుఫానులు రేగుతూనే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నేను చెప్పేటువంటి దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఇఫ్ మై గాడ్ హ్యాస్ నెంబర్డ్ మై డేస్ అండ్ ఇఫ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ మీ టు అకంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్, ఐ టెల్ యూ, అన్లెస్ ఇట్ ఈస్ అకంప్లిష్డ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ విల్ బి సేఫ్. బికాస్ ఈవెన్ దో నేను ఈ పెద్ద తుఫాను మధ్యలో ఉన్నా కూడా నాలో యేసయ్య ఉన్నాడు గనుక, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు గనుక నిశ్చయముగా ఈ తుఫాను నన్ను ఏమీ చేయలేదు అనేటువంటిది గ్యారంటీడ్గా నేను చెప్పగలుగుతాను. అందుకనే ఆ చెడ్డ పుస్తకమైనటువంటి లేక చెడు సమాచారము అధికముగా కనపడేటువంటి ఇర్మియా గ్రంథములో, చెడు సమాచారములో ఉన్నటువంటి ఆ యొక్క 29వ అధ్యాయము మధ్యలో కూడా God is giving us some hope. He's telling, the plan that I have for you is not for any evil, it is for peace అని ఆయన అంటూ ఉన్నాడు. సమాధానము కొరకైనటువంటిది ఉన్నది అని అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, ఐ టెల్ యూ, నువ్వు ఎన్ని చేసినా కూడా ఒకటి మాత్రం గ్యారంటీ, గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు గొప్ప సంకల్పం నీ మీద కలిగి ఉన్నాడు. ఎ ప్లాన్ దట్ ఈస్ పీస్ఫుల్, ఎ ప్లాన్ దట్ ఈస్ గ్రేట్, ఎ ప్లాన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఈవిల్. ఏ చెడు లేనటువంటి
సమాధానకరమైనటువంటి శ్రేష్టమైన ఒక సంకల్పము దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు కనుక, ఐ టెల్ యూ, ఇఫ్ యు నో ద ట్రూత్, ఎనీ నెంబర్ ఆఫ్ కోవిడ్స్ కమ్ అప్ అగెయిన్స్ట్ యూ, ఎన్ని రకములైన వైరస్లు నీ మీదకి వచ్చినా కూడా, ఎన్ని రకములైనటువంటి తుఫానులు బలముగా కొట్టినా కూడా, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఒకటి మాత్రం గ్యారంటీ, అన్లెస్ గాడ్ కాల్స్ us, నోబడీ కెన్ టేక్ యువర్ లైఫ్. ఎవరు కూడా నీ ప్రాణాన్ని తీసుకోలేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీదకి నేను పెట్టినటువంటిది సమాధానకరమైన ఒక సంకల్పముతోనే నేను పెట్టాను. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు నేను ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆదరణ కలిగినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? మనం లోకంలో ఉన్నాం కనుక లోక అధికారులకు మనం లోబడాలి. కానీ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా డు నాట్ గో ఇన్ టు ఎ స్పిరిచువల్ స్ట్రామ్ ఆర్ ఎ స్పిరిచువల్ డిస్ట్రక్షన్ వేర్ యూ హ్యావ్ ఫియర్ అండ్ అన్బిలీఫ్. అవిశ్వాసము, భయము కలిగినటువంటి ఒక స్థితిలోనికి విశ్వాసి వెళ్ళకూడదు. నథింగ్ కెన్ డూ ఇట్. దైవ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనం చూస్తాం. అబ్రహామును దేవుడు 25 సంవత్సరాలు టెస్టెడ్ హిమ్ ఎ లాట్. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు. పిలిచిన స్థలానికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. He changed his name, then he gave him a son. 100 సంవత్సరాల ప్రాయంలో బిడ్డను కన్నాడు. అమ్మయ్య వచ్చేసింది అని అనుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, కమాన్ ఇప్పుడు ఇతను బలివు అని చెప్తా ఉంటే ఎలాగుంటుందో చూడండి, ఒక పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. కానీ అబ్రహాము లోబడిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు లోబడ్డాడో తెలుసా? He knows even if my God kills him, if God has a plan upon my life, దేవుడు సంకల్పము కలిగి నన్ను ఇక్కడికి నడిపించాడు, నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారకునిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. నా సంతానము నుండి వచ్చిన వాడు తరతరములు అభివృద్ధి చెందుతాడనేటువంటి వాగ్దానం ఆయన ఇచ్చాడు కనుక, ఈ మధ్యలో ఇష్మాయేలు సంతానము బయటకు వచ్చిన దేవుడు మరలా చెప్పి రూఢిపరిచి ఆయన అన్నటువంటి మాట, ఇదిగో వాడు కాదు సారా నుండి వచ్చిన వాడే వాగ్దానమునకు వారసుడని చెప్పాడు కనుక, ఈవెన్ ఇఫ్ హి కిల్స్ హిమ్, గాడ్ ఇస్ మోర్ పవర్ఫుల్ టు రైజ్ హిమ్ అప్ ఈవెన్ ఫ్రమ్ ద డెడ్. చనిపోయి బూడిదైపోయిన దానిలో నుండి కూడా లేపగలిగిన సమర్థుడు అని అబ్రహాము నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడినని, అది మాత్రమే కాదు విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఇది నేను చెప్తా ఉన్నాను. ఇఫ్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్, అండ్ డెఫినెట్లీ గాడ్ సేస్ హీ హ్యాస్ అ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ. దేవునికి నీ మీద సంకల్పం ఉంటే, దైవ గ్రంథం నిశ్చయముగా చెప్తుంది దేవునికి గొప్ప సంకల్పం నీ మీద ఉందని. ఆయన సంకల్పం నెరవేర్చబడేంత వరకు నీలో ఉన్న ప్రాణమును ఎవడు తీయలేడు అనేటువంటిది జ్ఞాపకం ఉంచుకుంటే కనుక, యూ విల్ నెవర్ ఎండ్ అప్ ఇంటూ అన్ ఎమోషనల్ స్ట్రామ్ ఆర్ ఇంటూ ఏ స్పిరిచువల్ స్ట్రామ్ వేర్ యూ హ్యావ్ ఏ గ్రేటర్ డిస్ట్రక్షన్ దెన్ ద ఫిజికల్ థింగ్. ఈ COVID-19 యొక్క భౌతికమైనటువంటి మరణ ఛాయ కంటే దీని ద్వారా ఏర్పడుతున్నటువంటి మానసికమైన ఉద్వేగపరమైనటువంటి ఆ యొక్క తుఫాను, అది ఆధ్యాత్మికమైనటువంటి వినాశనానికి తీసుకొని వస్తున్నటువంటి ఆ తుఫాను చాలా భయంకరమైనటువంటిది. ఇది నాన్న గాడ్ ఈస్ టెల్లింగ్, ఈ తుఫాను ఈ జీవితంలో గ్యారంటీ చాలా చోట్ల కనపడుతుంది. ఎస్, చాలామంది అంటూ ఉన్నారు ఇదే కాదు, దీని తర్వాత చాలా రావచ్చు. అంత్య దినాల్లో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతాయి. వీటిని చాలామంది రిలేట్ చేసి గాడ్స్ కమింగ్ గురించి అని మాట్లాడుతున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ యువర్ గాడ్స్ సెకండ్ కమింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం గ్యారంటీ, నీలో క్రీస్తు ఉన్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీ దినాల్ని నేను లెక్కించాను. ఐ ఈవెన్ నెంబర్డ్ యువర్ హెయిర్, నీ వెంట్రుకలను కూడా నేను లెక్క పెట్టిన దేవుణ్ణి. అండ్ గాడ్ ఈస్ గివింగ్ ఏ బెస్ట్ అండ్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఒక వాగ్దానం ఏంటో తెలుసా? నీ పట్ల నేను ఒక సంకల్పం కలిగి ఉన్నాను. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అపాన్ యువర్ లైఫ్. చాలామంది అనుకుంటారు గమ్యం లేని నా జీవితం అండి అని. ఎవ్రీథింగ్ గాడ్ నోస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. ప్రతిదీ దేవుని స్వాధీనంలో ఉంది. అండ్ హీ హాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఒక గొప్ప సంకల్పం దేవుని మీద కలిగి ఉన్నాడు. అండ్ దట్ ప్లాన్ ఆయన అంటూ ఉన్నాడు నిశ్చయముగా,
అది హానికరమైనటువంటిది కాదు. చివరిలో కొన్ని మాటలు ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం. ఎస్, హౌ డు ఐ నో? ఇప్పుడు యేసు ప్రభు దోనిలోనే ఉన్నాడు. వీళ్ళకి ఎమోషనల్గా ఒక తుఫాన్ వచ్చింది, ఆధ్యాత్మికమైన తుఫాన్లో కూడా వెళ్ళిపోయారని యేసు ప్రభు అంటున్నాడు. ఎమోషనల్ ఇస్ దట్ టెల్లింగ్, అయ్యా నువ్వు చింతలేదా, నువ్వు ఎలా నిద్రపోతున్నావు అని అడుగుతూ ఉన్నారు. ఐ టెల్ యూ, ఎవ్రీ క్రిస్టియన్ హూ హ్యాస్ క్రైస్ట్ ఇన్ దెమ్ కెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ నైట్. భయంకరమైన తుఫానులు ఉన్నా కూడా, భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా, ఇది నా సమాధానముగా ఉండగలిగిన వాడు క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడని ధైర్యంగా దేవుని వాక్యంలో నుండి మీకు నేను చెప్పగలను. యేసు ప్రభు ఉన్నప్పుడే తుఫాను గ్యారంటీ వస్తుంది, డౌటే లేదు. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. నో, ఈజ్ దేర్ ఇన్సైడ్. నీలోనే ఉన్నాడు ఆయన, నీలోనే ఉన్నాడు. కానీ ఆయనకి నీకులాగా ఎమోషనల్గాను లేకపోతే స్పిరిచువల్గాను ఆయనకి ఏ విధమైనటువంటి స్ట్రామ్ ఆయన మీదకి రాలేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఇది నాన్న ఒక విషయం మీతో నేను చెప్తాను. ఈ ఎమోషనల్ స్ట్రామ్లోనికి స్పిరిచువల్ స్ట్రామ్లోనికి వెళ్ళకూడదు అని అంటే గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, ఇన్ బిట్వీన్ దిస్ సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితుల మధ్యలోనే నిరీక్షణ మీ జీవితంలో మీకు నేను ఇస్తా ఉన్నానని దేవుడు అంటూ ఉన్నాడు. హోప్ ఈజ్ ద బెస్ట్ థింగ్, వెర్ ఇట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హోప్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్. ఫెయిత్ అని మనం మాట్లాడతాం, విశ్వాసం అని అంటాం కదా. విశ్వాసానికి స్టార్ట్ అయ్యేటువంటి ఒకటి నిరీక్షణ. నిరీక్షణ ఎప్పుడు కావాలి అని అంటే వెన్ యు ఆర్ ఇన్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్. చూడండి, ఐసీయూలో పెట్టిన తర్వాత కొన్నిసార్లు డాక్టర్లు మన దగ్గరికి వచ్చి నో హోప్ అని అంటారు, నిరీక్షణ లేదు అని అంటారు, హోప్లెస్. ఎస్, చాలా సిచ్యువేషన్ మన జీవితంలో ఆర్ హోప్లెస్, బియాండ్ ఐసీయూలో ఉంటున్నాయి కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో. ఈ అంత్య దినాల్లో ఇంకా ఎక్కువ కనపడతా ఉన్నాయి మనకి. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఐఎమ్ గివింగ్ యూ ఎ హోప్. నిరీక్షణ నీకు నేను ఇస్తా ఉన్నాను. నిరీక్షణ ఎలాగ వస్తుంది అనేటువంటిది ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూసుకుందాం. నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దిస్ ద ఫస్ట్ థింగ్ గాడ్ డిక్లేర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ నో ద ప్లాన్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ మీద నాకు కలిగినటువంటి సంకల్పం నేను ఎరిగి ఉన్నాను. ఎవ్రీ బిలీవర్, ఐ టెల్ యూ, వాట్ ప్లాన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, హీ నోస్ ఇట్ వెరీ వెల్. నీ లైఫ్ మీద దేవునికి కలిగినటువంటి ఉద్దేశించిన సంగతులు గాడ్ నోస్ వెరీ వెల్. హీ నోస్ ఇట్ వెరీ వెల్. ఇట్ ఈస్ అండర్ హిస్ కంట్రోల్. This is the first thing that you have to know to create a hope in your life. నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండటానికి నీవు తెలుసుకోవలసిన మొదటి కార్యం ఏంటో తెలుసా అని అంటున్నాడు. నీ గూర్చి ఉద్దేశించిన సంగతులు, ద ప్లాన్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్ అని అంటూ ఉన్నాడు. ఐ నో ఇట్, అది నాకు తెలుసు అని అంటూ ఉన్నాడు. ఐ నో, ఇది నా దేవుడు నాకు తెలుసు అన్నాడంటే దానంత శ్రేష్టమైనటువంటి ఒక ఆదరణ ఇంకెందులోనూ ఉండదు. ఇదేనా ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్లాన్, అండ్ ఫర్ హిస్ ప్లాన్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ, హీ నోస్ ఇట్ వెరీ వెల్. అంటే దాని అర్థం ఏంటో తెలుసు, A to Z అని తెలుసు, మార్గం ఎటు వెళ్ళాలో అని తెలుసు, ఎటు నడిపించాలో తెలుసు, ఎటు వెళ్ళాలో తెలుసు, ఎటు నిన్ను తీసుకొని వెళ్ళాలో అని తెలుసు. దాని తర్వాత రెండోది అంటున్నాడు, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ నాట్ ఫర్ ద ఈవిల్, టు గివ్ యూ ఎ ఫ్యూచర్ అండ్ ఎ హోప్. ఆయన ఇచ్చినటువంటి సంకల్పం దేనికో తెలుసా? ఫర్ ఎ ఫ్యూచర్ అండ్ ఎ హోప్. ఆయన ఒక గొప్ప భవిష్యత్తును, ఒక గొప్ప నిరీక్షణను ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. ఎ హోప్ అండ్ ఎ ఫ్యూచర్, ఒక మంచి భవిష్యత్ కలిగినటువంటిది అని అంటూ ఉన్నాడు. నౌ ఐ టెల్ యూ వన్ థింగ్, దేవుడు అంటున్నటువంటి మాట, నీ గూర్చినటువంటి ప్లాన్ నాకు తెలుసు, ఐ నో ఇట్, అండ్ దిస్ ప్లాన్ ఈజ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. ఒక మంచి భవిష్యత్తు కొరకైనటువంటి ఒక ప్రణాళికే తప్ప హానికరమైనటువంటిది కాదు అని అంటూ ఉన్నాడు. దిస్ ఇస్ సెకండ్ ట్రూత్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్, సో దట్ హిస్ హోప్ విల్ రైజ్ ఇన్ హిస్ స్పిరిట్. అతని ఆత్మలో నిరీక్షణ లేచినట్లుగా, పెరుగునట్లుగా. రెండవ కార్యం ఏంటి తెలుసా? ఆయన కలిగినటువంటి సంకల్పము
నీ మంచి భవిష్యత్తు కొరకు అని దేవుడు అంటూ ఉన్నాడు. ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ ప్లాన్ దట్ హ్యాస్ ఎ బెటర్ ఫ్యూచర్. ఖచ్చితంగా ఇది సత్యం. నిశ్చయముగా ఒక మంచి భవిష్యత్తు నీ పట్ల దేవుడు సంకల్పించాడు. మరొకసారి చెప్తా ఉన్నాను నేను, దేవుడు నీ కొరకైన ఒక మంచి భవిష్యత్తు కలిగి ఉన్నాడు. ఇఫ్ గాడ్ నోస్ వాట్ దట్ గుడ్ ఫ్యూచర్ ఈస్, నీ భవిష్యత్తు ఎంత మంచిది అని కనుక నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఇటువంటి తుఫానుల మధ్యలో వెళ్ళిన కూడా నీకున్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? ఐ హ్యావ్ మై గాడ్ అండ్ హీ నోస్ మై ఫ్యూచర్ అండ్ ద ప్లాన్ ఈస్ డిజైన్డ్ బై హిమ్ వేర్ బై ఐ కెన్ బి హ్యాపీ. ఎందుకనంటే నా సంక్షేమం కొరకు, ఇంగ్లీష్లో అయితే ఫర్ మై వెల్ఫేర్. చూడండి, ఇప్పుడు ప్రభుత్వాలు చాలా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తూ ఉన్నాయి, సంక్షేమ పథకాలు అని, టు అప్లిఫ్ట్ దెమ్. వాళ్ళు చేయగలిగినటువంటి, ప్రభుత్వం అది చేయగలిగినటువంటి పరిధుల్లో పేదలకు సహాయం చేయటానికి ఆ సంక్షేమ పథకాలను పెట్టి సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి సంక్షేమం వీటన్నిటికంటే గొప్పది. ఇట్స్ ఫార్ బెటర్ దెన్ వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఫర్ ఎనీ మన్. ఏ మనిషికైనా ప్రభుత్వం చేయగలిగిన దానికంటే దేవుడు చేయగలిగినటువంటి వెల్ఫేర్ ఈజ్ ఫార్ బెటర్ అండ్ ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్. ఎప్పుడు ఒక మాట మీద నేను చెప్తాను, వాట్ ఎవర్ గాడ్ డస్, ఇట్ డస్ ఇట్ ద బెస్ట్ అండ్ డస్ ఇట్ ఇన్ ఎ పర్మనెంట్ వే. దేవుడు ఖచ్చితంగా ఆయన చేసేటువంటిది క్షేమం కొరకు ఆయన చేసేటువంటిది, సంక్షేమం కొరకు ఆయన చేసేటువంటిది అది శాశ్వతమైనది, శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. గవర్నమెంట్స్ మే చేంజ్, స్కీమ్స్ మే చేంజ్, ప్రభుత్వాలు మారుతాయి, సంక్షేమ పథకాలు మారుతాయి, కానీ పరలోక ప్రభుత్వము మారదు, పరలోక సంక్షేమము మారదు. ఇది నా విశ్వాసి గుర్తించవలసినటువంటి కార్యం ఇది. ఇది నా ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో చాలామందికి పాపం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం లేక, డబ్బులు లేక, వ్యాధులు, రెగ్యులర్ డిసీజెస్కి మందులు దొరక్క, భయంతో ఇంట్లోనే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరణ పడక మీద, మరణ ఛాయ మీద అనేక మంది ఉన్నారు. ఇది నా ఒక విషయం దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎస్, తుఫానులు ఖచ్చితంగా యేసు ప్రభు ఉన్నప్పుడే ఉంటాయి. రక్షింపబడినప్పటి నుండి ఒకవేళ నీ జీవితంలో ఈ విధమైన అనేక తుఫాన్లు నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు. ఒకవేళ ఇది ఇంకా గొప్పది అని అనుకుంటా ఉన్నావేమో. ఇది నా దేవుడు అంటున్నాడు, నీ పట్ల నాకు ఒక సంకల్పం ఉంది. దిస్ ద ఫస్ట్ హోప్ దట్ యూ హ్యావ్ అండ్ ద సెకండ్ థింగ్ ఈ సేస్ దట్ ఈస్ ఫర్ యువర్ వెల్ఫేర్ అండ్ ఎ గుడ్ ఫ్యూచర్. సంక్షేమం కొరకు, నీ మంచి భవిష్యత్తు కొరకు కలిగినటువంటి సంకల్పము, అట్టి నిరీక్షణని నీకు నేను దయచేస్తున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. ఇది మీకు నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వాలు మారి, సంక్షేమ పద్ధతులు మారిన, సంక్షేమము మారినా, సంక్షేమం లేకపోయినా దేవుడు ఇచ్చేటువంటి ఈ వెల్ఫేర్ మాత్రం, ద స్కీమ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యువర్ లైఫ్ ఇస్ ద బెస్ట్ అండ్ ఏ పర్మనెంట్ థింగ్. మరలా చెప్తున్నాను మీకు నేను, దేవుడు మనకు కలుగజేసేటువంటి సంక్షేమకరమైనటువంటి కార్యాలు నిశ్చయముగా అవి మన జీవితంలో శ్రేష్టమైనటువంటివి, అవి ఎంతో గొప్పవి అని అంటూ ఉన్నాడు. ద థర్డ్ థింగ్ ఇస్ టెల్లింగ్, అవి హాని కొరకు కావు అని అంటున్నాడు. ఎనీ డిజాస్టర్ దట్ యు నౌ యాక్చువల్లీ ఫేసింగ్, నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎటువంటి విపత్తు అయినా, ఇట్ కెన్ బి COVID-19 ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ బి ఎ ఫైనాన్షియల్ థింగ్, ఇట్ కెన్ బి ఎనీ సిచ్యుయేషన్ దట్ యుర్ ఫేసింగ్. ఎటువంటి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్న ఈ సమయంలో, అది COVID-19 అయి ఉండొచ్చు, నీ వ్యాధి అయి ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు, నీ జీవితంలో ఏర్పడే ఏదైనా కూడా దేవుడు అంటున్నాడు, ఈవెన్ దో యు ఆర్ ఫేసింగ్ ఇట్ నౌ, ఇది నీకు హానికరమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ ఎనీ ఈవిల్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి, నీ రాష్ట్రంలోనికి, నీ దేశంలోనికి హానిని అది తీసుకొని రాదు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకో తెలుసా, యూ హ్యాడ్ సచ్ ఎ ప్లాన్. కానీ ఇది నా జీవితంలో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే, హౌ కెన్ దిస్ బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఇది ఎలా నెరవేర్చబడుతుంది? అది ప్రధానమైనటువంటిది. ఎస్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఇట్స్ ఎ బెటర్ ప్లాన్, ద బెస్ట్ ప్లాన్, ఇట్స్ ఎ పర్మనెంట్ ప్లాన్. అది శాశ్వతమైంది, మంచిది, శ్రేష్టమైంది. ఆయన ఇచ్చేటువంటి సంక్షేమం చాలా గొప్పది. అయితే ఇది నేను ఏ విధముగా చేయాలి అని అంటే, ది నెక్స్ట్ 2 verses గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ లెసన్. ఆ విషయాలను 2 మాటల మీతో నేను చెప్తాను. 12వ వచనంలో చూడండి, నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి, అప్పుడు నీ మనవి నేను ఆలకిస్తాను. నన్ను వెతుకు, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయి,
అప్పుడు నీవు నన్ను కనుగొందువు, నన్ను నేను నీకు కనపరుచుకొందును. యెహోవా వాక్కు ఇదే. టుడే గాడ్ ఈస్ గివింగ్ ద వే హౌ ఐ కెన్ ఫైండ్ మై ప్లాన్, హౌ కెన్ ఐ ఫైండ్ మై ఫ్యూచర్, హౌ కెన్ ఐ ఫైండ్ ద వే అవుట్ ఫ్రమ్ దిస్ స్టార్మ్. ఈ తుఫానులో నుంచి నేను ఎలా బయటపడాలి, ఆయన సంకల్పం నేను ఎలా తెలుసుకోవాలి, ఆ సంకల్పంలో నేను ఎలాగుండాలి అని అంటే దేవుడు అంటా ఉన్నాడు. బైబిల్ ఒక సూత్రం చెప్తాను ముందు. ఏదైనా ఒక వచనంలో ఒకే ఒక పదం అనేక పర్యాయాలు కనపడితే ఇది చాలా ప్రధానమైనటువంటిది అని. దెర్ ఆర్ సమ్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ దట్ యు కెన్ లెర్న్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కొన్ని బైబిల్ పరమైనటువంటి విధానాలు మీకు నేను చెప్తాను. ఏదైనా ఒక వచనాన్ని లేక రెండు వచనాలు మనం చదివినప్పుడు ఏదో ఒక పదము తరచు అందులో ఉపయోగించబడతాయి. ఎనీ వర్డ్ దట్ అక్కర్స్ మెనీ టైమ్స్. నేను చెప్తా ఉన్నాను ఆ వచనం ఏదో ప్రధానమైనటువంటి ఒక విషయాన్ని సంతరించుకుంది అని. ఇక్కడ చూస్తే కనుక నాకు, నాకు, నేను, నన్ను, 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 నేను అని అనేక పర్యాలు ఈ రెండు వచనాలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈస్ టెల్లింగ్ మీ, మై. నేను, నాది, నా యొక్క, నేను అనేటువంటి మాటలు రెండు వచనాలలో అన్నిసార్లు ఉపయోగించబడింది అని అంటే గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ మస్ట్ బి ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. నేను నీకు మొదటి స్థానం. ఏం చేయాలా? నాకు నీవు మొరపెట్టు, నాకు నీవు ప్రార్థన చేయి, అప్పుడు నేను నీ మనవిని ఆలకిస్తాను. గాడ్ ఈస్ టెల్లింగ్ ఫర్ మై ప్లాన్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, టు ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ లైఫ్, టు బి అకంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సాధింపబడటానికి, అది జరగటానికి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీవు నన్ను, నాకు మొరపెట్టు అని దేవుడు అంటా ఉన్నాడు. టుడే దిస్ ఈజ్ ఎ కాల్ ఫర్ ఎవ్రీ బిలీవర్ హూ ఈస్ హైడింగ్ ఇన్సైడ్. ప్రతి ఒక్క విశ్వాసి, ఇది నాన్న గృహములో భయముతో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి. యు కాల్ టు మీ, యు ప్రే అన్ టు మీ అండ్ ఐ విల్ హియర్ యూ. యు సర్చ్ మీ, యు సీక్ మీ అండ్ యు విల్ ఫైండ్ అని అంటున్నాడు. నీవు నాకు ప్రార్థన చేయి, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీ మనవి ఆలకిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు హియర్ యూ, ఆన్సర్ యువర్ ప్రేయర్స్. రెండోది ఆయన అంటున్నాడు, నన్ను వెతకు, పూర్ణ మనస్సుతో నువ్వు నన్ను గురించి విచారణ చేయి, నువ్వు నన్ను కనుగొంటావు. అప్పుడు అన్నాడు గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ షో మై సెల్ఫ్ టు యూ. ఇది నేను చెప్తా ఉన్నాను ఒక మాట. దేవుణ్ణి వెతకటం మొదలుపెట్టు, దేవుణ్ణి వెతకటం మొదలుపెట్టు, దేవుణ్ణి పూర్ణముగా ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టు. సీక్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నువ్వు ప్రార్థన చేయి, మొరపెట్టు. దిస్ ఈజ్ వాట్ ఎ బిలీవర్ ఆట్ టు డూ. ఒక విశ్వాసి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏంటి తెలుసా? ఇదేనా దేవునికి మొరపెట్టాలా, దేవునికి ప్రార్థన చేయాలా, పూర్ణ మనస్సుతో ఆయన వెతకాలా. ఆయన వెతుకు వారికి ఆయన అంటున్నాడు నన్ను నేను కనపరుచుకుంటాను. ఆయన ఎక్కడున్నాడు అని అంటే దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. నూతన నిబంధన విశ్వాసులకు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటి అని అంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నిత్యము మనలో నివసిస్తాడు. టుడే ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ, ఈజ్ ఇన్సైడ్ యువర్ బోట్, ద స్మాల్ బోట్, ది లైఫ్ దట్ యు హ్యావ్, ద స్మాల్ లైఫ్ దట్ యు హ్యావ్. నీ కలిగిన చిన్న జీవితం అనే ఆ ఓడలో, ఆ నావలో అమరమున ఆయన సమాధానము కలిగి ఉన్నాడు. ఇఫ్ యు సీక్ హిమ్, ఇఫ్ యు కాల్ హిమ్, ఇఫ్ యు ప్రే అన్ టు హిమ్, గాడ్ సేస్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. ఆ నిశ్చయముగా నన్ను నేను కనపరుచుకుంటాను. ఎలా కనపరుచుకున్నాడు తెలుసా? ధోనిలో ఆయన లేచాడు, ఆయన లేచి తుఫాను గద్దించగా అది నిమ్మళించను అని బైబిల్ చెప్తా ఉంది. దర్ ఇస్ సంబడి హూ ఈస్ పవర్ఫుల్ ఇన్ యూ దెన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. డు యు ప్రే టు హిమ్ ఎవ్రీ డే? డు యు ప్లీడ్ హిమ్ ఎవ్రీ డే? నువ్వు నిజంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీలో ఉన్నవానితో డు యు హ్యావ్ ఎ రియల్ కమ్యూనికేషన్? నీలో ఉన్న పరిశుద్ధాత్మనితో నిజమైన ఒక సహవాసం నీవు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాలం నేను పరీక్ష చేసుకో. Don't fear about COVID-19. Don't fear about any storm that comes into your life. I tell you, if God has numbered your days, దేవుడు నీ దినాన్ని లెక్కిస్తే, unless the days are over, you'll never be taken away from this earth. కాబట్టి నిశ్చయముగా అది నీ మీదకు రాదు. కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ అని అంటున్నాడు, ఇన్ టైమ్ ఆఫ్ ట్రబుల్, ఈ ఆపద కాలంలో, శ్రమ కాలంలో నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి నీ వెతుకు, అమరములో ఉన్న యేసయ్యను పిలువు, ప్రార్థన చేయి, ఆలకించమని అడుగు. నిశ్చయముగా అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఆన్సర్. నిశ్చయముగా మీకు నేను జవాబిస్తాను. గాడ్ ఈస్ గోయింగ్ టు షో హిమ్సెల్ఫ్, షో హిస్ పవర్ అపాన్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ,
యువర్ సిచ్యుయేషన్స్, యువర్ స్టార్మ్స్ విల్ బి కంప్లీట్లీ సైలెన్స్డ్. దేవుడు గనుక తాను కనపరుచుకుంటే, ఎస్, దేవుడు నిశ్చయముగా మన పరిస్థితులన్నిటిని నిమ్మలపరుస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు, మంచి భవిష్యత్తును కలుగజేస్తాడు. నిశ్చయముగా అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక.